రోడ్లు వేయకుండానే వేసినట్టు 4 లక్షల బిల్లులు చెల్లించడంలో ఎంపీపీపై భక్తిని చాటుకున్న అధికారం అండతో గిరిజన కాలనీల రోడ్డు నిధులు పక్కదారి కేవీబీపురం ఎంపీపీ భర్త అవినీతి అరాచకం అంటూ హోరెత్తుతున్న ప్రచారాలు. కేవీబీపురం మండలంలోని 4 గ్రామాలకి చెందిన గిరిజన కాలనీలకు సంబంధించిన మట్టి రోడ్లను వేయకుండానే వేసినట్లు, అక్కడ పనులు చేయకుండానే చేసినట్లు సుమారు 4 లక్షల ప్రభుత్వ నిధులను కేవీబీపురం మండలం ఎంపీపీ భర్త కాజేసిన అవినీతి అరాచకం బట్ట బయలైందని, గిరిజన కాలనీలకు అభివృద్ధి చేసి తీరాలన్న ప్రభుత్వ ఆశయాలకు సొంత పార్టీ నేతలే తూట్లు పడవడంతో ఈ భాగోతం తీవ్ర దుమారం రేపుతుందని, అంతేకాకుండా మండలంలోని జయలక్ష్మీపురం నుండి అంజూరుపాలెం, అంజూరం నుండి కాలంగి, అదరం ఎస్టీ కాలనీ నుండి బోనుపల్లి గిరిజన కాలనీలకు వరకు 2023లో సుమారు 4 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్డు వేసినట్టు ఎంబుక్ నంబర్ 7484 3.27 లక్షల ఎంపీపీ నిధులను డ్రా చేసి ఉన్నారు. అయితే ఈ బిల్లులు పొందిన విషయం వాస్తవమే అయినప్పటికీ ఆ 4 గిరిజన కాలనీలకు రోడ్డు మార్గం కల్పించలేదు. కనీసం అలాంటి ఆనవాళ్లు కూడా ఆయా గ్రామాల్లో కనబడకపోవడంతో విశేషం. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత గిరిజన కాలనీ వాసులు కంగుతిన్నారు. తమ గ్రామాల పేరుతో బిల్లులు కాజేసి తమ గ్రామాలకు రోడ్డు మార్గం లేకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 4 గ్రామాల గిరిజన వాసులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు పని చేయకుండానే బిల్లులు ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారడమే గాక, సాదాసీదా సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి బిల్లులను పొందేందుకు మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, అయితే ఎంపీపీ భర్త విషయంలో మాత్రం పని చేయకపోయినా అధికారులు బిల్లులు చేసి లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును సునాయాసంగా లూటీ చేయడంతో మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు ఒకంత విస్మయానికి గురవుతున్నారని భారీగా వదంతులు వినబడుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ప్రజల చేత ఎన్నుకున్న సర్పంచులు, ఎంపీటీసీలు అసలు విషయం తెలియక తాము చేపట్టిన అభివృద్ధి బిల్లులను ప్రభుత్వం ఇవ్వడం లేదని, అకారణంగా తాము అప్పుల ఊబిలో కూరుకుపోయామని, గ్రామాల్లో అభివృద్ధి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని, ప్రభుత్వం కేటాయించిన నిధులను పంచాయతీల వారిగా కేటాయించాల్సిన అధికారులే ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి ప్రజాధనాన్ని ఎలా పక్కదారి పట్టించడంతో లోపం ఎక్కడం ఇట్టే అర్థమైపోతుందనుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. గ్రామాలతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం, అందుకు తాము అన్ని విధాలా కృషి చేస్తామని పగల్బాలు పలికే అధికారులు గిరిజన గ్రామాల అభివృద్ధికి తిలోదకాలు దిద్ది ప్రభుత్వ నిధులను ప్రజాప్రతినిధులకు పంచిపెట్టడం వారి డొల్లతనానికి అద్దం పడుతుందని, అసలు ఎటువంటి రోడ్డు వేయకుండానే లక్షల రూపాయలను బూడిదలో పోసిన పన్నీరులా మార్చిన అధికారులపై జిల్లా అధికారులు విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తమ గ్రామాల పేరుతో బిల్లులు కాజేసిన నేత మా గ్రామాలకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై కొంతమంది మీడియా ప్రతినిధులు ఎంపీడీఓ కార్యాలయ అధికారిని వివరణ కోరగా పంచాయతీరాజ్ అధికారుల ద్వారా తమకు ఎంబుక్కులు అందాయని అన్నారు. అయితే పంచాయతీరాజ్ ఏఈ మదన్ను వివరణ కోరగా అలాంటి రోడ్డు తమ పరిధిలో వేయలేదని, ఆ ఎంబుక్కు తమకు సంబంధం లేదని తెలిపారు. బిల్లులు చెల్లించిన 7484 సి నంబర్ ఎంబుక్లను మళ్లీ పరిశీలించి అసలు విషయాన్ని బయట పెడతామని ఆయన తెలిపారని తెలిసింది. అంజూరుపాలెం జయలక్ష్మీపురం విలేజ్ల మీదుగా ఆదరం విలేజ్ ఎస్టీ కాలనీ నుండి బోనుపల్లికి ఒక రోడ్డు, ఇంటర్నేషనల్ రోడ్డు ఒకటి వేశారు. మన ఇంటర్నేషనల్ నేతలు అని చెప్పి మీకు ఎవిడెన్స్ కూడా పెట్టా. ఇదే ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్డు అదే. ఈ వేసిన తారు రోడ్డును ఒకసారి చూడండి. ఇప్పుడే ఒక ట్రైన్ క్రాస్ చేసింది మమ్మల్ని, ఇంకో లారీ కూడా వెనక వస్తుంది ఈ బైపాస్లో పోయేదానికి. దీనికి ఎటువంటి బిల్లులు లేకుండా, ఏమి లేకుండా వాళ్ళు బిల్లులు వసూలు చేసుకుని తినేసి ఒక 4-5 గిరిజన గ్రామాలకు సంబంధించిన రోడ్డుని అప్పనంగా తినేయడం కాకుండా అబద్ధాలు, ప్రభుత్వ సొమ్మును లూటీ చేసిన నాయకుల ఇది చూడండి. ఈ రోడ్డు చూడండి, ఇట్లా రికార్డ్ చేస్తానే రాన్న, ఎక్కడ నేరుగా పోవాలా? గ్రావులు కనపడుతుందని వాళ్ళు వేసేసారు రోడ్డు అనుకునేది. ఇది గది ఇంచుమించు 70 ఏళ్ళగా ఆ జయలక్ష్మీపురం వాళ్ళకి వాగులు అట్లా వచ్చినప్పుడు ఈ రోడ్డు ఒక ఎగ్జాంపుల్ రోడ్డు అంతే. అత్యవసరానికి ఎద్ర బండ్లు కట్టుకొని బాహ్య ప్రపంచం చూసేదానికి పోయేదానికి ఎప్పటి నుంచో ఉన్న రోడ్డు ఇది. ఈ 6 నెలలు 7 నెలలు వేసింది కాదు. రైటా లెఫ్టా? ఇదే అన్న వీళ్ళు వేసిన రోడ్డు అయితే బీభత్సంగా ఉందన్న. తారు ఎక్కువ వేసారన్న పాపం.
గ్రావెల్ రోడ్ అన్నారు, తార్ రోడ్ అని బిల్లు పెట్టుకుని ఉంటే పూండేది ఇది. ఇది వాగు. ఈ వాగులో కూడా రోడ్డు వేసేసారు మన వాళ్ళు. మామూలుగా ఉండదు మన వాళ్ళతో. నా బండి ఎక్కదు అంటారా? బండి ఎక్కడం లేదంటే ఇంకేదైనా పరిస్థితి. ఈ రోడ్డు చూపించన్నా, ఇది కూడా ఇంటర్నేషనల్ హైవే అంటారేమో. మళ్ళీ దీన్ని కూడా మేమే వేసాం, బిల్లు పెట్టడం మాకంటారు. ఎక్కడైనా గ్రావెల్ రోడ్ కనపడుతుందా? ఉందన్నా? వేసిన వాళ్ళకి తెలియాలి, చూసే వాళ్ళు మనకు తెలియాలి. వేసిన వాళ్ళకి తెలుసు ఇక్కడ లేదని. కాకపోతే ప్రజలు నమ్మేశారే బిల్లులు చేసి. అసలు పాపం ఎవరికి తెలియదన్నా ఈ విధమైన దారుణాలు చేస్తున్నారు ఇళ్ళని. ఇంతే రాడ్ ఎండ్ అయిపోయింది ఇక్కడ రోడ్డు. లేదు ఇట్టుంది. ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్న ఇక్కడికి మనం వచ్చిన దానికి? 2 బోన్పల్లి వరకు. లెఫ్టా రైటా? రైటేనా? మళ్ళీ ఇది ఒక రోడ్డు. ఇది కూడా వాళ్ళు తీసేరంటారు, చూపించున్నారు దగ్గర మంచిది. ఇది కూడా మేము వేసామంటారు. అబ్బా 6 ముళ్ళు ఉన్నాయి, అప్పుడు పెరిగేద్దామా? అన్న ఈ కొండలు వీళ్ళు కట్టినట్టు బిల్లు బెటర్ కదన్నా? ప్యాలెస్. ఇది కూడా మా ప్యాలెస్ అంటారేమో మళ్ళీ. ఒకవేళ అన్నా వీళ్ళు అప్పట్లో ఇలాంటి రోడ్డు ఒకటి ఏర్పాటు చేసుకోకపోయి ఉంటే వాగులప్పుడు వాళ్ళ పరిస్థితి అంతే. ఇంకా ఎట్టు బయటికి రాలేరు. అంతే కదా. మనం చెప్పింది వాగు అదే కదా, అదే కాలంగి వాగు. కనీసం ఒక 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏనా జేసీబీతో కనీసం చదును చేసి వదిలినా కూడా దానికి ఒక అర్థం ఉంటుందన్న. బా ఇది అన్న, ఇది ఈ కాలువ వాళ్ళు వేసిన రోడ్డు చూడండి పాపం. దీన్ని చూపించున్నా, దీంట్లో ఎవరైనా గర్భవతి పోతే అన్నా ఏనా ట్రైన్లో పోయినా కూడా డెలివరీ అయిపోతుందన్నా. అంత దారుణంగా ఉంది పాపం ఈ రోడ్డు. ఈ రోడ్డు పెట్టి లక్షల రూపాయలు లూటీ. ఎన్ని లక్షలు ఉండదన్నా. మనం కూర్చుందాం, క్యాలిక్యులేటర్ కొనుక్కుందాం కొత్తది ఒకటి. కూర్చొని కొట్టడమే కదా సాయంత్రం దాకా. అన్న కళ్ళు జాగ్రత్త, ముళ్ళు తగులుతాయి. ఈ ట్రాక్టర్తో తోలినట్టున్నారన్న గ్రావులో. ఈ ట్రాక్టర్తో గ్రావులు తోలి ఏనా ఈ కరెంటు పోల్ ఉంది కదా, దీంతో చదును చేశారు అప్పుడు రోడ్డు వేసినప్పుడు. అప్పుడు ఈ కొంగలు కూడా ఏడే ఉన్నాయి అంట. అప్పుడు పసుపు కొంగలు ఉన్నాయి, ఇప్పుడు తెల్ల కొంగలు వచ్చున్నాయి అంతే. ఈ గ్రావులేనా? ఈ గుంట్లో ఉండే గ్రావులు ఇక్కడ తోలలేదు, దీని పేరు చెప్పి బయట తోలేసి ఉంటారులే అన్న. ఒకవేళ వాళ్ళు నిజంగానే రోడ్డు వేస్తుంటే వాళ్ళు ఆ చుట్టుపక్కల 5 ఊరోళ్ళు వీళ్ళు దేవుళ్ళకి గొలుసుంటారన్న. అత్యవసరానికి మనకు ఒక మార్గం ఏర్పాటు చేసినారని. త్వరలో తెలుగు కట్ట చేరుకుంటాం కదన్నా. ఆ కట్టగానే వాళ్ళు వేసారంటారా ఏం కొంప తీసే? ఎన్టీఆరా? ఎవరు వేసినా మా సంబంధం లేదు, మేమే వేసామంటాం. ఓ చాలా డిస్టెన్స్ ఉందన్న. అట్లయితే దీనికి మినిమం ఒక 20 లక్షలు బిల్లు పెట్టి ఉంటారా, కానీ అధికారికంగా 3 లక్షలు 4 లక్షలు చూపిస్తున్నారా మనకి. ఆహా ఇది మందల కొంచెం
ఇదేది ఇది